సోషల్ మీడియాను పొట్టు వాడుకునేటి జమానా ఇది. అవతలోళ్ళు పొరపాటున ఒక్క మాట నోరు జారితే అంతే సంగతి. సోషల్ మీడియాలో పెట్టి ఆట ఆడుకుంటారు. ఇక కొన్ని పోస్టులు కూడా అంతే, నా పేజీ నా ఇష్టం అన్నట్టు ఏది పడితే అదే రాసుకొస్తుంటారు. అగో అట్లా రాసినందుకు ఇంతకు మునుపు చాలా లొల్లులైన ఈ సోషల్ మీడియాలో అసొంటిదే ఒకటి ఇప్పుడు ఇంకోటి రాజుకుంది. 3 ట్వీట్లు 6 తిట్లు అన్నట్టే నడుస్తుంది పో. ఇప్పుడు సినిమాల నడమ సోషల్ మీడియా పంచాది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ దొరబడ్డారు. ఇక చూడోలి నా సామిరంగా రచ్చ అవుతుంది నెట్ల కొట్లాట. అసలు పంచాది ఏడ సులువు అయిందంటే, తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాల్ని హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం. ఈ శుక్రవారం నాడు గిలాస పార్టీ పుట్టిన పండుగ సంబరాలలో పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడిన మాటలు సుయ్యం అంటే నాకో బూరి అన్నట్టు పౌతూ పవన్ కళ్యాణ్ సార్ పనిలోనే ఉంటాడు ఆయా ప్రకాష్ రాజ్ అన్న. గట్లా కాలే కొరకాసు పెట్టినట్టే మీ హిందీ భాషను మా మీద రుద్దకూరి అని చెప్పుడు ఇంకో భాషను చిన్నతనం చేసినట్టు కాదు, తల్లిస్ వంటి మా సొంత భాషను కాపాడుకోవడం. ఈ ముచ్చట ఆయనకు తెలవనట్టుంది. ఎవరన్నా పవన్ కళ్యాణ్ కు ఎలకైతట్టు చెప్పులి అని సురుకు తగిలితట్టు ట్విట్టర్ గుట్లే రాసుకొచ్చిండు. అసలే పవన్ కళ్యాణ్ సార్ నా దేవుడు అని చెప్తుంటాడా, ఈ ఊకుంటాడా? ఇదే ముచ్చట మీద బండ్లన్న తగులుకున్నాడు. కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే. సాయం చేసిన వాళ్ళకు దోయం చేయాలనుకోవడం బతుకును నాశనం చేసుకోవడమే. సాయం చేసిన వాళ్ళని ఎప్పుడు మరవద్దు, సాయం చేసిన వాళ్ళ మీద గౌరవంగా బతకడం నేర్చుకోవాలి అన్నట్టు కౌంటర్ ఇచ్చిండు బండ్లన్న. గిట్లా ఇద్దరు నడుమ లొల్లి నడుస్తుండగానే పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ దొరబడ్డారు నడుమిట్లా. ఇక వాళ్ళు వచ్చేదంటే ఎట్టుంటుందో నాకంటే ఎక్కువ మీకే ఎరక. కానీ ప్రకాష్ రాజ్ సార్ కు పవన్ కళ్యాణ్ సార్ కు ఈ నడుమ అస్సలు పడతలేదు అబ్బా. సుయ్యం అంటే నాకో బూరి అన్నట్టు ఆయన ఏది మాట్లాడినా ఈయన ఏదో ఒకటిగా ఆంచుకుంటాడు. ఫ్యాన్స్ తోని సురుకులు పెట్టించుకుంటాడు అనుకుంటూ ఇప్పుడు ఈ పంచాయతీ తెలిసిన వాళ్ళు. మరి అయితేనే ఉన్నది ప్రకాష్ రాజ్ అన్న పనితనం చూస్తుంటే కూడా.